ఈ భాగము దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడండి. ఇజ్రాయెల్ యొక్క సంతతిని ప్రత్యేకించుకున్నాడు. ఆ సంతతి ద్వారాగా దేవుడు మహింపరచబడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఆ సంతతి వారు చేసిన పాపం ద్వారాగా, వారు చూపిన అవిద్య ద్వారాగా ఐగుప్తు దేశంలో బానిసలుగా 430 సంవత్సరాలు చాలా కష్టాన్ని అనుభవించారండి. వారి కష్టము, వారి బాధ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సముఖాన్ని మోకరించి, మా కష్టం నుంచి మమ్మల్ని విడిపించవా నాయన, మా బాధల నుంచి మాకు విడుదలనివ్వవా, ఇంకా ఎంతకాలం ఈ యొక్క బానిస బ్రతకాలి, మాకు స్వేచ్ఛ లేదా అని ఏడుస్తున్న సమయంలో దేవుడు మోషే గారిని ఏర్పాటు చేశాడండి. మోషే గారు దేవుడు ఇజ్రాయెల్ అందరికీ విడుదల ఇవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక. ఒప్పించాలని ప్రయత్నిస్తాడండి. కానీ మోషే గారు రాజీ పడరండి. ఈ 4 యొక్క ఆలోచనలకు మోషే గారు ఏమాత్రం సమ్మతించరు. ఫరో అంటున్న మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు బలర్పించండి మీ దేవునికి. ఎందుకు 3 రోజులు ప్రయాణం చేసి అంత దూరం వెళ్తారు? మా దేశంలోనే, ఈ ఐగుప్తులోనే మీ దేవునికి మీరు బలర్పించండి అని చెప్పాడండి. ఇది ఫస్ట్ యొక్క మాట. కానీ దానికి మోషే గారు రాజీ పడలేదు. అమ్మ దయించి వాక్యం వినండమ్మా. రెండోసారి దేవుడు మోషేతో చెప్పాడు, అయ్యా మరొకసారి ఫరో మిమ్మల్ని పిలుస్తాడు, పిలిచి మరొక విషయం చెప్తారు, దానికి కూడా మీరు ఆలోచనతో సరైన ఆన్సర్ చేయండి అని దేవుడు సెలవిస్తాడండి. రెండోసారి ఫరో గారు పిలిచి, అయ్యా మీరు ఈ దేశంలో బలర్పించడం మీరు ఇష్టపడలేదు కాబట్టి మీరు దూరంగా పోవద్దు, మీరు దూరంగా వెళ్ళకండి, దగ్గరగా ఉండి నాకు సమీపంగా ఉండి మీరు బలర్పించనండి. దానికి కూడా మోషే గారు సమ్మతించలేదు. మూడో యొక్క తీర్మానం ఏంటంటే, మరొకసారి ఫరో పిలిచి, అయ్యా మీరు బలర్పించండి, మీరు ఎంత దూరం అయితే వెళ్తారో వెళ్ళండి, మీ పురుషులు మాత్రమే వెళ్ళండి, మీ స్త్రీలు, మీ వ్యాపారాలు, మీ మందలు, మీ గొర్రెలు అన్నీ కూడా ఇక్కడే ఉండాలి, పురుషులు మాత్రమే వెళ్ళి మీ దేవునికి బలర్పించండి అన్నాడండి. అంటే ఆయన ప్లాన్ ఏంటంటే, కుటుంబం ఎక్కడుంటుందో యజమానుల మనసు అక్కడ ఉంటుంది, వ్యాపారం ఎక్కడుంటుందో యజమాని యొక్క మనసు అక్కడ ఉంటుంది. ఫరో స్కెచ్ గీసాడండి. ఆ స్కెచ్ కూడా మోసే లొంగలేదు. 4వసారి అంటున్నాడు, అయ్యా మీ కుటుంబాలతో మీరు వెళ్ళండి, అయ్యా మీరు 3 రోజులు కాదు 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళండి, కానీ మీ మందలు, మీ గొర్రెలు, మీ వ్యాపారాలు అన్నీ ఇక్కడే ఉంచండి, మీ కుటుంబాలతో మీరు వెళ్ళి సేవించరండి. ఇప్పుడు నా ప్రశ్న,
రాజుని అడుగుతున్నాను, వ్యాపారం విడిచి. రాజు ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి వ్యాపారం దగ్గరికి వస్తాడే రాజు, లేకపోతే రావాల్సిందే. మీ మందలు విడిచి, వ్యాపారాలు విడిచి ఏ యజమాని వెళ్ళినా తిరిగి ఆ ప్లేస్కి రావాల్సిందండి. అది ఫరో స్కెచ్, 4వ స్కెచ్. దీనికి సమ్మతించలేదండి. ఆ సందర్భంలో జరిగిన సన్నివేశము ఈరోజు మనం ధ్యానించుకునే అంశం. ఈరోజు మన యొక్క అంశం పేరు ఏంటంటే చిక్కని చీకటిలో చక్కని వెలుగు. ఏంటమ్మా మన టాపిక్ ఏంటి? చిక్కని చీకటిలో చక్కటి వెలుగు. చిక్కని చీకటి ఏంటి, చక్కటి వెలుగు ఏంటి అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు. లాస్ట్ వీక్ అంకుల్ గారు పెట్టిన టైటిల్కే మీరందరూ చాలామందిలో వాక్యం మీకు నింపబడిందండి. అందువల్ల దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన రిపోర్ట్ ఫీడ్బ్యాక్ అంతా కూడా అంకుల్ గారు చాలా మంచి వాక్యం చెప్పారు. అందరూ చెప్పారండి. నేను చాలా హ్యాపీ అయ్యాను. ఆ రెస్పాన్స్, మీ రెస్పాన్స్ అందరూ విన్నారు కాబట్టి ఆ వాక్యం దేవుడు మీలో పనిచేస్తాడండి. ఈరోజు దేవుడు తన వాక్య భాగంలో మన అందరికీ పురుగులపై మాట ఏంటంటే చిక్కని చీకటిలో చక్కని వెలుగు. ఈ వాక్యం ద్వారాగా దేవుడు మన అందరినీ కూడా ఆస్వాదించాలని ఆశపడుతున్నాడండి. ఈ నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచనం అంటాడు, అయినను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. అందరూ చెప్పండమ్మా, అయినను. అందరూ చెప్పాలి, అయినను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేశమంతా కటికమైన చీకటి, ఇశ్రాయేలు నివసించే ప్రాంతంలో మాత్రము వెలుగు. ఆ చీకటి ఎంత భయంకరమైన చీకటి అంటే దేవుడు మోషే గారు, పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారి మీద నిలిచి రాయించి పెట్టాడండి. అయ్యా, ఈ మాటలు గ్రంథములు లిఖించమని చెప్పాడు. రానున్న తరం వారు నేను చేసిన అద్భుతమైన కార్యాలు ఎరుగునట్లుగా, రానున్న తరం వారికి అది ఆశ్చర్యకరమైన మాటగా మలచబడలాగున ఈ మాటలను పొందుపరచమని మోషే గారికి దేవుడిచ్చిన ఆజ్ఞ చెప్పున మోషే గారు నిర్గమకాండ రాసి పెట్టాడండి. ఆ చీకటి ఎంత చీకటి అంటే భయంకరమైన చీకటి అండి. తడువులాడినంత చీకటి అని చెప్పి పుట్టినట్లు రాయబడి ఉంది. పక్కన వారు కూడా కనబడినంత చీకటి అండి. వెతుక్కుంటూ తడువులాడుకుంటూ వెళ్ళిన చీకటి. దాని కింద రాస్తాడు గాఢాంధకారమాయను, గాఢాంధకారపు చీకటి. అంత భయంకరమైన చీకటి ఐగుప్తు దేశంలో రాజ్యం వెళ్తూ ఉంటే దేవుని బిడ్డలు నివసించే ప్రాంతం అంతా కూడా వెలుగుమయంగా ఉందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం పెట్టుకున్న అంశం పేరేమనగా చిక్కని చీకటి చక్కటి వెలుగు. దేవుని బిడ్డలు నివసించే ప్రాంతంలో వెలుగు ఉదయిస్తుంది. దేవుడు లేని యొక్క ప్రాంతంలో చీకటి విస్తరిస్తుందండి. ఈ వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. ఫన్నీ తుఫాన్ వచ్చినప్పుడు ఎంతమంది మీకు జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ మన ప్రాంతంలో కరెంట్ లేదండి. అవునంటారా కాదంటారా? మన ఏరియా మొత్తం కరెంట్ లేదు. ఆ టైంలో ఎంత బాధలు పడ్డామంటే సెల్ ఫోన్ స్టార్ట్ పెట్టుకోవడానికి భువనేశ్వరం కూడా వెళ్ళిన ప్రజలు ఉన్నారండి. భువనేశ్వరం ఏరియాలో ఆ యొక్క లైన్ ఉంది, కరెంట్ ఉంది. ఇక్కడి నుంచి జర్నీ చేసి అక్కడికి వెళ్ళి ఛార్జ్ పెట్టుకొని వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. ఎవరైనా సరే నేను ఫోన్ చేసుకుంటే నాకు ఫోన్ ఇవ్వంటే నా ఫోన్ ఆల్రెడీ బ్యాటరీ డౌన్ అని దాచుకునే ప్రజలు కూడా ఉన్నారు. అటువంటి భయంకరమైన చీకటి రాజ్యం వెళ్తున్న ఆ టైంలో ఆ 3 రోజులు కూడా సాయంత్రం అయితే చాలండి, అందరికీ కిరోసిన్ ఉందా లేదా, మా యొక్క లైట్స్ ఉన్నాయి లేదా, ఛార్జ్ పెట్టుకోవడానికి ఛార్జ్ లేవు కాబట్టి దీపముట్లు వెలిగించుకుంటూ
ఎవరి ఇంటిని వారు కాపాడుకుండా వచ్చారండి. మరి ఐగుప్తు దేశంలో ఎలాగుందో నాకు తెలియదు, కానీ 3 రోజులు రాత్రి కాదండి, పగటిపూట కూడా గాఢాంధకారం అయిందట. పగటిపూట కూడా కటికమైన చీకటి, తరువులాడినంత చీకటి, అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఇజ్రాయెల్ దేశము వెలుగుమయంతో నింపడుందండి. ఇజ్రాయెల్ ప్రజలు ఉండే ప్రాంతము అది వెలుగుగా ఉంది. అది ఎంత గొప్ప కార్యం అన్నది మీరు ఆలోచించండి. మనిషి యొక్క నైజం ఏంటంటే, పక్కింట్లో కరెంట్ ఉండి మన ఇంట్లో కరెంట్ లేకపోతే కనుగొడుతుందండి. అత్యధిక ఆ వారింట్లో లైన్ ఉంది, మా ఇంట్లో లైన్ లేదు. దాని గురించి బుర్ర బాదుకుంటామండి. దాని గురించి గొడవ పడ్డానికి సిద్ధమే. ఇది మనకు లైన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా లైన్ లేకపోతే దేవుని స్తోత్రం. కానీ వారికి లైన్ ఉండి కరెంట్ ఉండి మనకు కానీ లేకపోతే మాత్రం అస్సలు ఒక్క నిమిషం కూడా మనం ఉండలేమండి. ఖచ్చితంగా ఉండలేం. అది మానవుని యొక్క నైజం. అది ఈరోజు దేవుడు మన ఇజ్రాయెల్ ప్రజలందరికీ కరెంట్ విపరీతంగా ఉండి, లైట్ ఉండి, వెలుగు ఉండి, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరి ఇంటిలో చీకటి ఉండి అంధకారంతో నింపడి ఉంటే ఆ ప్రజల మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ప్రజల ఆలోచన ఎలాగుంటే ఆలోచించండి. ఇంత చీకటిలో చక్కటి వెలుగుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను చూడగానే ఐగుప్తీయులందరికీ మనసులో వేదన, మనసులో బాధ. ఈ ఫరో ఎందుకయ్యా వీళ్ళు పంపకండి ఇక్కడ ఉంచుతున్నాడు? ఈ ఫరో ఎందుకు, ఈ రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు? వీడిని పంపించేస్తే మాకు ఈ బాధ ఉండదు కదా. వీరి కోసం మేమంతా కష్టాలు పడుతున్నాం, వీరి కోసం మేమంతా శ్రమ పడుతున్నాం, వీరి కోసం మేమంతా ఇబ్బంది పడుతున్నాం, మాకు వద్దు అని ఫరో యొక్క రాజ్యాన్ని, ఫరోను తిట్టుకున్న ప్రజలు ఉండనే ఉన్నారండి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఆది కాండంలో 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, వెలుగు కలుగు చేసింది దేవుడేనండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను అంటే మనం దేవుని యొక్క వాక్యంలో ఆది కాండంలో మనం చూస్తున్నాం. మన క్రొత్త నిబంధనకు వస్తే ఆ వెలుగు నేనే అని ప్రకటించింది ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ఆ వెలుగు నేనని ప్రకటిస్తున్నాడు. ఆ వెలుగును కనుగొన్న మీరు కూడా వెలుగుమయంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నామండి. అంటే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క జనాంగంగా పిలువబడుచున్న నేను కానీ మీరు కానీ ఇక్కడున్న అందరూ కూడా వెలుగు సంబంధులము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చీకటిని వెలుగు పొత్తు కుదరదండి. చీకటికి వెలుగు పొత్తు కుదరదు. చీకటి వెలుగుని ఇష్టపడదు, వెలుగు చీకటిని ఇష్టపడదు. ఈరోజు వాక్యం దేని బాగా మాట్లాడుచున్నాడండి. ఇజ్రాయెల్ ప్రజలకు ఆ వెలుగు ఎలా లభించింది? ఇజ్రాయెల్ ప్రజలకు ఆ వెలుగు ఎలా లభించింది? ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము ఆ వెలుగు సంబంధంలో ఉంటే మనకు ఎలా లభిస్తుంది? ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, వాడు పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలని రాయబడిందండి. 6వ అధ్యాయం 4వ వచనంలో, నీ దేవుడైన యెహోవా మాట వినుము, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అంటే దేవుడిని ప్రేమించే విషయంలో ఎలా కోరుతున్నాడంటే సంపూర్ణత దేవుడు కోరుచున్నాడండి. 50-50 కాదు, సగం కాదు. దేవుడు కోరేది, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి తీర్మానము చక్కగా ఉంటే ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయండి. ఐగుప్తు ప్రజలందరి జీవితాల్లో చీకటి వెలువడవుతుంటే
ఇజ్రాయేల్ అందరి యొక్క జీవితాల్లో వెలుగు వెలుగు తేజలుతుందండి. దానికి కారణము ఈ 5 యొక్క కారణాలు బట్టి దేవుడు కార్యం చేస్తున్నాడు. ఐగుప్తు దేశం అంతా కూడా చీకటి రాజ్యం వెళ్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశము వెలుగు రాజ్యముగా మార్చబడిందండి. ఐగుప్తు దేశం అంతా కూడా పాపము విస్తరిస్తుంటే, చీకటి ఉన్న చోట పాపం ఉంటుందండి. పాపం విస్తరిస్తుంటే దేవుని బిడ్డల మధ్యన ఆ యొక్క సంతోషము విస్తరిస్తుందండి. ఐగుప్తు ప్రజల మధ్యన భయము విపరీతంగా ఉంటే దేవుని బిడ్డల మధ్యన అయ్యా మా దేవుడు మాతో ఉండగా మేము ఎందుకు భయపడాలని ధైర్యం వెలువడుతుంది. ఐగుప్తు మధ్య బిడ్డల మధ్యన ఆ యొక్క ఎందుకు ఇలా జరిగింది అనే కారణాల కోసం వెతుకుతూ ఉంటే ఇజ్రాయెల్ దేశంలో వారు ఎరిగిన దేవుడు వాడు పడ్డ కష్టాన్ని చూచి, వాడు పడ్డ శ్రమను చూచి మాకు విడుదల ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇవన్నీ సంభవిస్తున్నాయని వారు దేవుని నామాన్ని గణపరిచారండి. ఒక చోట వేదన, ఒక చోట బాధ, ఒక చోట దుఃఖము, ఒక చోట నిరుత్సాహము, ఒక చోట కృంగుదల, ఒక చోట అన్నీ ఉంటే దేవుడున్న ప్రాంతంలో సంతోషము, ఆనందము, నీతి, ధైర్యము అన్నీ ఏర్పడుతున్నాయండి. ఈరోజు నేను వెలుగుగా ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో కూడిన మనము వెలుగుమయంగా ఉంటే మనలో కూడా ఇవన్నీ ఉండాలి కదండి. మనలో ఇవన్నీ రాజ్యం వెళ్ళాలి కదా. ఐగుప్తు ప్రాంతం అంతా కూడా కట్టికమైన చీకటి రాజ్యం వెళ్తూ ఉంటాయి. ఈ ఐగుప్తు అనే ఈ లోకం అంతా కూడా రాజ్యం, చీకటి అనే రాజ్యం వెళ్తూ ఉంటాయి. ఇజ్రాయెల్ యొక్క స్థానంలో ఉన్న మనము ఎందుకు వెలుగు సంబంధంగా లేకపోతున్నాం? వారు ఐగుప్తులో ఉన్నారు, కానీ వారు దేవుని ఎరగక ఉన్నారు అని వాక్యం రాయబడిందండి. మనం ఈ లోకం అనే ఐగుప్తులో జీవిస్తున్నాం, కానీ చాలామంది వరకు దేవుని యొక్క రాజ్యంను వెతికే బిడ్డలుగా మనం లేమండి. అందుకే దేవుడు వెలుగు దేనికి సాదృశ్యం ఉందంటే, ఆదికాండం 1:3 ప్రకారంగా దేవుని యొక్క మాటకు సాదృశ్యం ఉందండి. దేవుడు మాటతో వెలుగు కమ్మని ఆజ్ఞాపింపగా అది వెలుగాయను. అంటే ఆయన మాట శక్తిగల మాట అండి. ఆయన మాట జీవాన్నిచ్చే మాట. దేవుడు వెలుగును చేయడానికి ఒక ప్రత్యేకమైన రూపకల్పన చేయలేదండి. మాట పలికాడు, అది వాక్యమైన దేవుడై ఉన్నాడు. మాట పలుకగా అక్కడ వెలుగు కలిగను. ఈరోజు అదే మాట దేవుడు నీకు నాకు ఇస్తున్నాడండి. నువ్వు మాట పలికితే దేవుడు నీ జీవితాన్ని వెలుగుమయంగా చేయాలి. నువ్వు మాట పలికితే నీ జీవితంలో ఆశ్రయం సమకూర్చాలి. నువ్వు మాట పలికితే నీ జీవితం ధన్యకరంగా మారాలి. మరి ఎందుకు మారట్లేదు? ఆ రోజు ఆ మాటకున్న శక్తి, దేవుడు ఏమైనా సరే తన మాటను దాచాడా అండి? దేవుడు కలిగి ఉన్న పవర్ అండ్ అథారిటీ ఆయన తండ్రి అయిన యేసయ్యకి ఇచ్చాడు. ఆ యేసయ్యకు ఉన్న పవర్ అండ్ అథారిటీ శిష్యులకు ఇచ్చారు. శిష్యులు ఉన్నంతకాలం వారు ఉండి తర్వాత తక్కిన వారికి ఇచ్చారు. అలా సప్లై అవుతూనే ఉందండి. ఈరోజు దేవుని యొక్క దాసులుగా, దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క పిలుపుని అందుకున్న వారుగా ఆ పవర్ అండ్ అథారిటీ కలిగి జీవిస్తున్నారు. నేను ఒక వెలుగు సంబంధం ఉంటే నీ మాట కూడా అటువంటి పవర్ఫుల్గా ఉండాలండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ మాట అది వెలుగుగా ఉండాలి. నీ మాట ఒక శక్తి కలిగిగా ఉండాలి. నీ మాట ఒక బలం కలిగి ఉండాలి. ఐగుప్తు దేశం అంతా కూడా కట్టికమైన చీకటి కలిగిన ప్రాంతంగా ఉంటే ఇజ్రాయెల్ ప్రజలందరిలో వెలుగుగా ఉన్నారంటే దేవుని యొక్క మాట కలిగి జీవిస్తున్నారండి. ఏ బిడ్డలైతే దేవుని యొక్క మాటకు విలువనిస్తారో, ఏ బిడ్డలైతే దేవుని యొక్క మాటకు లోబడతారో, ఏ బిడ్డలైతే దేవుని యొక్క మాటకు విధేయత చెప్తారో వారి మాట సజీవమై బలము గలదై రెండంచెల కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించడానికి దూరుచు కార్యం చేస్తుందండి. దేవుని మాట సింపుల్గా తీసుకోకండి. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని సింపుల్గా తీసుకోవద్దమ్మా.
ముస్లిమ్స్ ఖురాన్ చదువుతున్నప్పుడు ఎంత పవిత్రంగా చదువుతారు తెలుసా అండి? హిందువులు రామాయణం చదువుతున్నాం ఎంత పవిత్రంగా ఆచరిస్తారు తెలుసా? మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము నువ్వు పరిశుద్ధిగా ఎలా చదువుతున్నావు? ఏ రూపంలో చదువుతున్నావు? ఒక నవల మాదిరిగా, ఒక క్లాస్ బుక్ మాదిరిగా ఏ రీతిగా నువ్వు చదువుతున్నామా? వాక్యానికి ఏ స్థానం ఇస్తున్నావు? అసలు వాక్యం చదువుతున్నారా? నువ్వు దేవుని యొక్క సముఖానికి వస్తున్నావు అంటే, వాక్యం సమీపకు వస్తున్నావు అంటే, పరిశుద్ధులైన దేవో నీ పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతబెట్టుకుని నన్ను పరిశుద్ధపరిచినాయన, నీ మాటలున్న సారాన్ని, నీ మాటలున్న జీవాన్ని, నీ మాటలున్న గొప్పతనాన్ని గ్రహించడానికి నాకు శక్తి చాలదు నాయన, నాకు బలం చాలదు నాయన. నీ మాటలతోనే బ్రతికించు, నీ మాటలోనే బ్రతికించు. వాక్యమే, హలో, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన మాట శక్తిగల మాట అండి. దేవుడు తన మాట చెప్పాడు, వెలుగు కమ్మని పడుకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు వచ్చింది తండ్రి అయిన దేవుని యొక్క నోట్లలో వచ్చిందండి, ఆయన మాట ద్వారా వచ్చింది. ఈరోజు ఆయన మాటలో ఉన్న సజీవాన్ని గమనిస్తే, ఆయన మాటలో ఉన్న జీవాన్ని గమనిస్తే నువ్వు కూడా పలుకుతావండి. కీర్తనకాడు ఏమన్నాడు తెలుసండి? నీ వాక్యము నా పాదములకు దీపమో, నా త్రోవకు వెలుగు. నాయనా, నీ మాట నా పాదాలకు దీపమయ్యా, నాకు దారి చెప్పేదయ్యా నీ మాట, నన్ను నడిపించేది నీ మాట, నాలో సట్టునిచ్చేది నీ మాట, నాలో పవిత్రతనిచ్చేది నీ మాట. కీర్తనకాడి యొక్క అనుభవం మనం గమనించాలండి. ఆ దేవుని యొక్క మాట అంటున్నాడు, జ్ఞాని సొలొమోను అంటాడు, వాక్యమట ఆజ్ఞగాను దీపంగాను పనిచేస్తుందండి. ఆయన మాట సజీవమైందండి. నువ్వు వాక్యం చదువుతున్నావంటే ఆ జీవం కలిగిన మాటను నీలో నింపుకుంటున్నాను అర్థం. ఆ జీవం కలిగిన మాట నీలో నింపబడుతున్నాను అర్థం అండి. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం గమనించాలి, వాక్యమైన దేవుని నువ్వు ఎప్పుడైతే చదువుతున్నావో, ధ్యానిస్తున్నావో, ఆ వాక్యము మంట కలిగించేదిగా ఉండాలండి. ఆ వాక్యము నీలో మంట రేపాలి. అందుకే రాస్తాడు, ఈమె గ్రంథంగా రాస్తారండి 20:9 నీ మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడండి. దేవుని మాట అగ్ని వంటిదటండి. ప్రకటనలో రాస్తారు 11వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో రాస్తారండి, ఆ మాటట ఎప్పుడైతే దేవుని మాటను అగ్ని బయలుదేరి వారి శత్రులను దహించివేయను. ప్రకటనలో 11:5 అండి. దేవుని మాటను ఎప్పుడైతే ఉచ్చరిస్తావో ఆ మాట బయలుదేరి తనకు కలిగి ఉన్న శత్రులు ఉన్న ప్రతి వారిని కూడా దహించి వేస్తున్నట్టండి. ఈరోజు అటువంటి బంగారము లాంటి మాట దేవునికి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది అయితే చులకనగా చూస్తున్నారో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతైతే చదవట్లేదో, ధ్యానించట్లేదో, నెమరు వేయట్లేదో, వారందరికీ ఈరోజు మాట్లాడుతున్నాడండి. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము నీ జీవితానికి విలువనిచ్చేది, నీ జీవితాన్ని సరైన బాటలో నడిపించేది. ఆ మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసి సుత్తి వంటిది కాదా అంటే, కఠినమైన హృదయాల సైతము బద్దలు చేసి పెడుతుందండి. కఠినమైన జీవితాలు సైతము అది పగలగొడుతుంది. ఆ వాక్యమును సమీపించిన ప్రతి వారు కూడా సరైన మార్గంలో నడపడానికి, సరైన మార్గంలో సాగడానికి వారు ఇష్టం చూపారుగా మాట్లాడండి. శిష్యుడైన యోహాన్ అంటాడు, అది అగ్ని వంటిది కాదయ్యా, నీ శత్రులను సైతము దహించి వేస్తుందయ్యా. ఇది నిజం అంటారా? మన మాట పలికితే శత్రులు నశించిపోతారా, దహించి వేస్తారంటే దానికి సరైన ఎగ్జాంపుల్ ఏలియా గారండి. ఏలియా గారు రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. ఏలియా గారి దగ్గరికి ఒక రాజు పంపిస్తాడు.
ఒక సైనికుడిని పంపిస్తా, అయ్యా నువ్వు వెళ్ళి ఆ ఏలియన్ తీసుకొని రా అంటే అని అంటాడండి. జీవుల సేవకుడైన దాన్ని చూడండి, రాజుల గ్రంథము ఆ భాగం చదవనమ్మా. రెండవ రాజులు 10వ వచనం, 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలి యొద్దకు పంపాను. కూర్చునిండగా అధిపతి ఎక్కి అతని సమీపంనకు పోయి, దైవజనుడా నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించున్నానను. అందుకు ఏలియా, నేనే దైవజనైతే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దయించుగాకని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం దిగి వాని 50 మందిని దయించి వేశాను. మరలా రాజు 50 మందికి అధిపతి అయిన మరి ఒకరిని వాని యొక్క 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి దైవజనుడ త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించున్నాను. 3వవాడు ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది అధిపతి అయిన 3వవాడు వచ్చి ఏలి ఎదుట మోకరుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసుని 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దయించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, ఫస్ట్ అయిన వచ్చాడు దైవజనుడు దిగిరా, మా రాజు ఆజ్ఞాపిస్తున్నాడండి. మరొకడు వచ్చాడు, దైవజనుడు త్వరగా దిగిరా. 3వవాడు వచ్చి ప్రాధేయపడుతూ విధేయత చూపి దైవజనుతో మాట్లాడుతున్నాడని. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? వాక్యాన్ని కలిగి ఉన్నవారు, వాక్యాన్ని ధ్యానించిన వారు, వాక్యాన్ని చదివేవారు ఖచ్చితంగా వారి ప్రభావం కలిగిన బిడ్డలుగా ఉంటారండి. వారి శక్తి కలిగిన బిడ్డలుగా ఉంటారు. దేవుని యొక్క మాటలు పరధ్యానంతో విన్నవారు, దేవుని యొక్క మాటలు ఉపదేశించులుగా రాసుకున్నవారు, దేవుని యొక్క మాటలు ఉపదేశించేటప్పుడు ఇష్టానుసారమైన రీతిగా జీవించిన వారు ఆశీర్వాదాలు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మాటకు విధేయత చెప్పిన వారికి ఆశీర్వాదం అండి. మాటకు తగ్గించుకున్న వారికి ఆశీర్వాదం, మాటను జీవంగా కొలిచిన వారికి ఆశీర్వాదం. ఇక్కడ దేవుని యొక్క మాట అగ్ని వంటిది అన్న సత్యాన్ని మనం ఎరగాలని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి. అపవాది ఎదిగేది మంట గలవాన్ని ఎదుగుతుందండి, మంట లేనివాని కాదు. అపవాది కావాల్సింది మంట కలిగిన వారే కావాలి. ఆ మంట లేని వారి గురించి అపవాది పట్టించుకోడండి. ఇస్కరియోతు యూదా పట్టబడ్డాడని దొరికిపోయాడు. ఇస్కరియోతు యూదా అని కూడా, నేను ప్రభువైన దేవునికి శిష్యుడిగా ఉన్నాను, ఆ దేవునికి శిష్యుడిగా నేను పనిచేస్తున్నాను, ఆయనతో పాటు నేను ఆ కోశాధికారిగా ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడని చెప్పి ఇస్కరియోతు చాలా సంబరపడిపోయాడండి. కానీ ఎప్పుడైతే వానిలో సాతాను ప్రవేశించాడో ఆ యొక్క ఇస్కరియోతు యూదా దేవుని యొక్క శిష్యుడిగా ఉన్న యూదా పట్టబడ్డాడండి. దేవుని యొక్క మాటలు 3.5 సంవత్సరాలు విన్న యూదా పట్టబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచు వాక్యాన్ని వింటూ వాక్యం దేవుడు కలిగి చాలామంది పట్టబడిన వారు ఈ లోకంలో ఉంటూనే ఉన్నారు. మాట అగ్నిగా ఉండాలండి. నీ మాట అగ్నిగా ఉండాలి. ఏదైతే నిన్ను పట్టి పీడిస్తుందో, ఏదైతే నిన్ను మానసికానికి గురి చేస్తుందో, ఏదైతే నిన్ను వ్యాధిని గురి చేస్తుందో, ఏదైతే నిన్ను బాధిస్తుందో, ఏదైతే నిన్ను కృంగదీస్తుందో, నా యేసు యొక్క మాటను కలిగి నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా యేసు యొక్క మాటను కలిగి నేను ఆజ్ఞాపిస్తుంది పో. చెప్పగలుగుతున్నామా?
చెప్పగలుగుతున్నామా? ఇజ్రాయేల్ అందరూ వెలుగుతో నింపబడ్డారండి. మరి ఈరోజు నీవు నేను వెలుగుతో నింపబడితే ఆయన మాటే వెలుగు, ఆయన మాటే జీవము, ఆయన మాటే అగ్ని. మంట ఉన్న చోటికి ఈగలు రావండి. మంట ఉన్న చోటికి ఈగలు వస్తాయమ్మా? రావు. మంట లేని చోటుకు వస్తాయి. మంట ఉన్న చోటికి మంట ఉన్న చోటు దయ్యాలు రావు. మంట ఎవరిలో ఉండదో వారి కొంపల్లోనే దయ్యాలు ఉంటాయండి. నీలో ప్రార్థన బలం లేకపోతే నీ ఇంటి దయ్యం ఉంది. నువ్వు వాక్యం ధ్యానించవద్దు, నీ ఇంట్లో దయ్యం ఉంది. నువ్వు దేవునికి సమీపపోతే నీ ఇంట్లో దయ్యం ఉంది. ఇది నిజము. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, సహవాసం లేకుండా, దేవునికి ఇష్టలుగా లేకుండా మనం దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నామండి. ఈరోజు వాక్యమే దేవుడి ఉన్నాడండి. వాక్యమే దేవుడు ఉన్నాడు. వాక్యమైన దేవుని కలిగిన మనము మంటగా ఉండాలండి. మంటగా ఉండాలి. నిన్ను చూడగానే ఐగుప్తుని చూచి ఎలాగైతే ఇజ్రాయేలు ప్రజలను చూచి భయాందోళన చెందారు, నిన్ను నన్ను చూచి ఈ లోకమైన ఐగుప్తు భయాందోళన చెందాలండి. నిన్ను సమీపించడానికి భయపడాలి. నిన్ను సమీపించడానికి వారు కృంగిపోవాలి. అయ్యో, మంట వలె ఉన్నాడు ఈయన మంటగా ఉన్నాడు. వాక్యాన్ని కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, సహవాసం ఎదుగుచున్నాడు. చూసి భయపడాలండి. కానీ మనలో లేదే, ఆ మంట లేదు మనలో. మంట ఉన్నవాడు ఎక్కడున్నా సరే మంటగానే ఉంటాడండి. రాజీకి రాడండి. మంట ఉన్నవాడు ఏ చోటుకు వెళ్ళినా మంటగానే ఉంటాడు. దేనికి లొంగడు, దేనికి జడియడు, దేనికి కృంగిపోడు. ఈరోజు ఆ మంట నీలో నాలో ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నాడండి. మంట ఉన్నవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. మంట లేనివారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరండి. మంట నీలో ఉంటే, అయ్యో నా తండ్రి భారం నాకు పెట్టిన ఆయన, నా తండ్రి యొక్క మనసు నాకు పెట్టిన ఆయన, నా తండ్రి ఎలాగైతే సాగడు నేను కూడా అలా సాగడానికి నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాయన, నూతనమైన ప్రభావం దయచేయను ఆయన, నూతనమైన జీవితం దయచేయను ఆయన అని నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా మారుతావండి. నాలో లేని మంట నా కుటుంబానికి రాదు. నా కుటుంబం లేని మంట నా సంఘానికి రాదు. నా సంఘాన్ని లేని మంట నా దేశానికి రాదు, నా ప్రాంతానికి రాదు. ఆ మంట నువ్వే, ఆ వెలుగు నువ్వే. దేవుడి జనాన్ని ఇజ్రాయేలు ప్రజలందరికీ వెలుగిచ్చే రీతిగా మార్చాడంటే నిన్ను నన్ను కూడా వెలుగుగా ఉండమని చెప్పాడండి. మీరు వెలుగుగా ఉన్నానంటే మనం చీకటిని ప్రేమిస్తున్నాం, ఆ చీకటే కావాలన్నాం, ఆ చీకటి దారిలో వెళ్తున్నాం, ఆ చీకటి బ్రతికే కావాలన్నాం అండి. ఒకసారి ఆలోచించమ్మా, ఎన్ని సంవత్సరాలు అయింది మన దేవుని నమ్ముకుని? ఎన్ని సంవత్సరాలు? మనలో సీనియారిటీ పెరుగుతుంది కానీ స్పిరిచువాలిటీ పెరగట్లేదండి. మీకు అర్థమవుతుంది లేదో? ఈ ప్రపంచమంతా శరీర సుఖాలకు లోబడిపోయింది. ఈ ప్రపంచమంతా కూడా శారీరకమైన కోరికలు, శారీరకమైన వాంఛలకు, శారీరకమైన ఇష్టాలకు లోబడిపోయి సీనియారిటీని పెంచుకున్నామండి. స్పిరిచువాలిటీ లేదు. నీ ఎన్ని సంవత్సరాలు ఉన్నావంటే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అని చెప్పుకోవడానికి పని చేస్తుంది. కానీ నీ ఆధ్యాత్మిక జీవితం ఎంత అంటే జీరో. ఈరోజు ఆ సీనియారిటీ కాదండి, స్పిరిచువాలిటీ కావాలా, ఆధ్యాత్మిక జీవితం కావాలా. సేవకుడున్న నాకు కూడి ఉన్న మనందరం దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన రూపంలో మలుచాడంటే, నిన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డగా మలుచాడంటే, ఐగుప్తు దేశం అంతటికి ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఒక ప్రత్యేకమైన జనాంగంగా మార్చాడో, ఈరోజు ఎనహకొనే ప్రార్థన మందిరాన్ని ఒక ప్రత్యేక నిలయంగా ఉండాలని మార్చబోతున్నాడండి. ఉందండి అది? ఆ కోరిక ఉందా? తృష్ణ ఉందా? వాక్యాన్ని కలిగి ఉన్నావంటే నువ్వు అగ్నిగా మారాలి. రెండోది, వాక్యాన్ని కలిగి ఉన్న వాళ్ళలో భారం రావాలండి. భారం రావాలి.
భారం ఉందమ్మా? నీ సంఘానికి వచ్చిన భారం ఉందా నీకు? నీ సంఘం వచ్చిన భారం కలిగి ఎంతమంది దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు? ఎంతమంది ఏడుస్తున్నారు చెప్పండి. ఒకరు గుండె మీద చేసి చెప్పండి ఎవరైనా. నా సంఘం కోసం నేను కన్నీరు కలుస్తున్నాను, నా సంఘం కోసం నేను విలిపిస్తున్నాను, నా సంఘ కాపుల కోసం విలిపిస్తున్నాను, నా సంఘ పెద్దల కోసం విలిపిస్తున్నాను. నా సంఘము ఉన్నతమైన సంఘంగా మార్చబడాలి, నా సంఘము దేవుని యొక్క నామాన్ని కనపరిచే సంఘం మార్చు. ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది తండ్రులు ప్రార్థన చేస్తున్నారండి. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే నిజంగా నేను చెప్పగలను, ఇది అగ్ని వంటి సంఘము, బండను బద్దలు చేసి సుత్తి వంటి సంఘం దేవుని మార్చేస్తారండి. ప్రార్థన లేమి పాపం అని చెప్పి మనం వింటున్నాం, చదువుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, సహవాసం లేకుండా ఎలాగుండగలుగుతున్నారమ్మా? పోనీ మీ ఇంటిలో ప్రార్థన ఉంది అంటే ఎక్కడో ఒకరిద్దరు ఇంట్లో ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు. ఎలాగండి? రానున్న దినాలు మహాశ్రమలు వంటి శ్రమలు రాబోతున్నాయండి. అమ్మా జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఒక దేవుని యొక్క వాక్యంలో పౌలుగా రాస్తారండి, మహాశ్రమలు వంటి శ్రమలు రాబోతున్నాయి. ఆ మహాశ్రమంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే, జారిపోకుండా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు మారితేనే తప్ప దేనితో సాధ్యం కాదండి. పౌలు గారు అంటారు, అధికమైన శ్రమలు అనుభవించాడట. పౌలు గారు అధికమైన శ్రమలు అనుభవించాడండి, మామూలు శ్రమలు కాదు. అందుకే దాన్ని ఎంత చక్కగా రాస్తాడంటే, కొరింథీ సంఘాన్ని రాస్తాడు, ఈ చులకని శ్రమ అంటాడండి. పౌలు గారు ఏమంటాడంటే, క్షణమాత్రం ఉండు చులకని శ్రమ అంటాడు. ఆయన దేవుని యొక్క బలాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రభావంతో నింపడాడు కాబట్టి, ఆయన వాక్యంతో నింపాడు కాబట్టి క్షణమాత్రముండు చులకని శ్రమ అని చెప్పి సంబోధించాడండి. అది నిన్నేమి చేయదు అన్నాడు ఆయన. మన ఆ మాట మనం చెప్పగలమండి? ఆ మాట చెప్పాలంటే వాక్యంతో నింపడాలండి, వాక్యంతో నింపడాలి. వెలుగు నీలో నింపబడాలి. నా దీపమును వెలిగించేవాడు నీవే అని కీర్తనగలంటున్నాడండి. మరి మన దీపాలు దేవుడు వెలిగిస్తున్నాడా? మన ఆత్మని దీపము వెలుగుతుందా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దేవుని ఆత్మని దీపాన్ని మనం వెలిగిస్తున్నామా? ఈ ఆత్మ చల్లారిపోతుంది, శరీరం బాగా పుష్టిగా ఉంటుందండి. ఆత్మ దినదినము క్షీణించిపోతుంది, ఆత్మ దినదినము క్షోభిస్తుంది, ఆత్మ దినదినం ఏడుస్తుంది. అయ్యో నాకు ఆహారం లేదు నాయనా, నాకు అన్నం లేదు నాయనా, నాకు వాక్యమైన ఆహారం లేదు, నాకు ప్రార్థన జీవితం అనే ఆహారం లేదు అని వాక్యం ఏడుస్తుంటే, నీ ఆత్మ ఏడుస్తుంటే నీ శరీరం బలం కలిగినట్టు ఉన్నావండి. నీ శరీరం బలంగా ఉంటుంది, నీ శరీరం బలంగా ఉంటుంది. ఈరోజు వాక్యంతో మాట్లాడుచున్నాడండి. ఏ రీతిగా ఉన్నామా? ఏ రీతిగా మనం ఉంటున్నాం? గుండె మెచ్చే చెప్పగలమమ్మా మనం? అయ్యా గుండె మెచ్చే చెప్పగల, నేను బలమైన క్రీస్తు యొక్క యోధుడను అని చెప్పగలమా? అది రావాలంటే నీ మోకరించే జీవితాన్ని బట్టి ఉంటుందండి. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన బట్టి ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలందరి కుటుంబాల్లో వెలుగుంది కాబట్టి, వారందరి జీవితాల్లో వెలుగుంది కాబట్టి వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టినట. కీర్తనగాడు అంటాడు 112 కీర్తన 4వ వచనములో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అంటే నువ్వు వెలుగుగా ఉంటే యథార్థత కలిగి జీవిస్తావు. నువ్వు వెలుగుగా ఉంటే నువ్వు యథార్థమైన మనసు కలిగి జీవిస్తావు. నీతిమంతుని ఇల్లు తేజరిల్లును అంటాడు జ్ఞానైన సొలొమోను. నువ్వు యథార్థత కలిగి ఉండమంటే కాకుండా నువ్వు వెలుగుమయంగా ఉంటే నీ కుటుంబము నీతిమంతునిగా జీవిస్తావు, నీతి కలిగి జీవిస్తావు. ఆ నీతి నీ మాటలు, నీ కుటుంబంలో, నీ చేతలు, నీ క్రియలు, నీ తలంపులు రావాలండి. నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉంటే
యెషయా గ్రంథం 58 అధ్యాయం 58 వచనం అంటాడు, 2 ఉపవాసం నుంచి రాస్తాడండి. ఒకటి తప్పుడు సిద్ధాంతి కలిగిన ఉపవాసం గురించి రాస్తాడు. 2 సరి అయిన పద్ధతిని కలిగిన ఉపవాసం గురించి రాస్తాడు యెషయా 58లో. ఆ సరి అయిన ఉపవాసం ఏంటంటే దాతృత్వం కలిగి పేదలకు ఇచ్చుటయు, ఆకలి కొన్ని వారికి అన్నం పెట్టుటయు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇవే కదా నా దేవుడు కోరుతున్నాడు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమైన ఉపవాసము. ఈరోజు వెలుగుగా ఉంటే నువ్వు దాతృత్వం కలిగి పేదలకు ఇస్తావు. వెలుగుగా ఉంటే ఎవరైతే నీడ్స్లో ఉన్నారో, ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి నువ్వు చేయూతనిస్తావు, బలపరుస్తావు. వారికి నువ్వు చూచి నువ్వు తప్పించుకొని వెళ్ళలేవు. నీ పొరుగు వారిని ప్రేమించే బిడ్డగా నువ్వు మార్చబడతావు. నీ పొరుగు వారి ఇంట వారు తిన్నారో లేదో అని నువ్వు గమనిస్తావు. దాతృత్వం లేనివాడు వెలుగు సంబంధి కాదండి. దాతృత్వం లేనివాడు దేవుని యొక్క మాటలతో నింపబడలేదని అర్థం. ఈ దాతృత్వం కలిగి దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలండి. యెషయా 60:20 వచనం అంటాడు, చదవండి మా వాక్య భాగం. యెషయా 60 అధ్యాయము 20 వచనము చదవండి. ఈ సూర్యుడికను అస్తమింపడు, ఈ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తులైన ఎవరి గురించి రాస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగుగా వస్తారు. నీ ఇంటిలో ఉన్న దుఃఖము, నీ జీవితంలో ఉన్న దుఃఖము, నీకున్న ప్రతి వేదన కష్టం అని తొలగిపోతాయి అని ప్రవచన రూపంలో ప్రభువైన యేసు గురించి మాట్లాడుతున్నాడండి. భవిష్యత్ సంఘాన్ని గురించి యెషయా ప్రవక్త పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచనాన్ని పలుకుతున్నాడండి. రాబో దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి వస్తాడు. ఆయన మీ శ్రమలు, మీ కలుగున బాధను తొలగిస్తాడు అని దేవుని యొక్క మాటని కలిగి చెప్తున్నాడు. ఈరోజు ఐగుప్తు ప్రాంత నివాసులందరికీ ఇజ్రాయేలు ప్రజలు చూడగానే ఏమనుకున్నారో తెలుసండి? వారి దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నారు కాబట్టి వారి దేవుని యొక్క ప్రేమను వారు సంపాదించుకున్నారు. వెలుగు మనల్ని ప్రేమిస్తుందండి. వెలుగు మనను భద్రపరుస్తుంది. వెలుగు మనకు జీవాన్ని ఇస్తుంది. వెలుగు మనల్ని బ్రతికిస్తుంది. వెలుగు మనల్ని సంరక్షిస్తుంది. వెలుగు మనల్ని సజీవులుగా మారుస్తుంది. ఆ వెలుగైన యేసును ధరిస్తే, ఆ వెలుగైన క్రీస్తును ధరిస్తే నీ ఇంట్లో ఏ దుఃఖమైతే రాజ్యం వెళ్తుందో, నీ జీవితంలో ఏ కష్టమైతే రాజ్యం వెళ్తుందో, నీ శరీరంలో ఏ రుగ్గాత్మ అయితే రాజ్యం వెళ్తుందో, ఆ వెలుగైన యేసు నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉంటాడండి. ఆ వెలుగైన యేసు నీలో ఉన్న ప్రతి ఒక్క బాధ, వేదన యావత్తును కూడా తొలగించే దేవుడుగా ఉంటాడు. ఈరోజు ఒక్క ప్రశ్న మనం వేసుకుందాం. నా నివాసములో వెలుగున్నదా? నా ఇంటిలో వెలుగుందా? నా ఇంటిలో వెలుగుందా? ఈ ప్రశ్న వేసుకున్నామా? నా జీవితమైన ఇంటిలో వెలుగుందా? పాస్టర్ వెలుగింది లేదండి, రాత్రిపూట లైట్లు వేస్తున్నామండి, ఆ లైట్ వెలుగు చాలా ఉందండి అని చెప్పి మీరు ఆన్సర్ ఇస్తే నేనేం చేయలేను. కానీ వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు. తండ్రి అయిన దేవుడే వెలుగండి. ఆ వెలుగు నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ వెలుగైన యేసు ప్రతిరోజు కూడా ఇంటి ద్వారం తడుతూనే ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు తలుపు తీస్తే, నీ ఇంటి ద్వారాలు తీస్తే నేను వస్తాను. నీ ఇంటి ద్వారాలు తెరిచి నేను వస్తాను. ఐగుప్తు దేశమంతా 3 రోజులు కఠినమైన చీకటి ఉన్న దినాలు. ఇశ్రాయేలు దేశం అంతా కూడా వెలుగుగా ఉంది. నీ ఇంటిలో కఠినమైన చీకటి కలిగిన ప్రాంతాలను నేను వెలుగుగా మార్చేస్తానయ్యా. నీ ఇంటిలో రాజ్యం వెళ్తున్న చీకటి అనే అంధకార శక్తులను నేను జయించి దాన్ని వెలుగుగా మార్చేస్తాను.
నీ జీవితంలో దేని చూసైతే కృంగిపోతున్నావో, దేని చూసైతే మదన పడుతున్నావో, దేని చూసైతే వ్యాధం చెందుతున్నావో దాన్ని తీసివేసి నేను వెలుగుగా మారుస్తాను. నీ ఇంట్లో స్థానం ఇస్తావా? నీ ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నాను. నీ ద్వారం తెరుస్తావా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడండి. తెలిస్తే ఈరోజు నీ ఇంట్లోనికి రావాలని ఆశపడుతున్నాడు. తెలిస్తే నీ సంఘంలోకి రావాలని ఆశపడుతున్నాడు. తెలిస్తే మన అందరి జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాడండి. ఇజ్రాయేలు యొక్క నివాసములో వెలుగుండెను. మన నివాసాల్లో దేవుడు వెలుగై ఉండాలని ఆశపడుతున్నాడండి. మన నివాసాల్లో వెలుగుకు బదులు చీకటి ఫుల్గా ఉందండి. చీకటి రాజ్యం వెళ్తుంది. కఠినమైన చీకటిలో మనం జీవించేస్తున్నాం. మనం పైకి భక్తి గలవారు నటిస్తూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన జనాంగంగా మారిపోతున్నాం. పైకి మాత్రం షో చేస్తున్నామండి. నేను చాలా భక్తి గలవాడిను, నేను చాలా భక్తి గల తల్లిని, భక్తి గల తండ్రిని అని జనాంగానికి మనం షోయింగ్లో ఉన్నామండి. ఆ షోయింగ్లో వద్దమ్మా. అవన్నీ వేస్ట్. నీ నిజ జీవితం అర్థం ముందు ప్రతిబింబం ఎలాగైతే కనబడుతుందో, వాక్యం ముందు నువ్వు నిలబడితే నీ ప్రతిబింబం కనబడుతుందండి. నువ్వు ఎవరినైనా మోసగించచ్చేమో కానీ నీ పరమతైన దేవుని నువ్వు మోసగించలేవు. నీ పరమతైన దేవుని సందుకు వచ్చినప్పుడు నీ నిజాయితీ గల మనసు, నీ నిజాయితీ గల జీవితం కనబడుతుందండి. నువ్వు ఏమై ఉన్నావో అది ఆయనకి తెలుసు. నీ బ్రతుకు ఏంటో ఆయనకి తెలుసు. నీ మాట ఎలాగుంటుందో ఆయనకి తెలుసు. నీ ప్రవర్తన ఎలాగుంటుందో ఆయనకి తెలుసు. మనం ఎవరు దాగలేమండి ఆయన దగ్గర. నువ్వు ఆకాశానికి ఎక్కినాక నేను చూస్తానయ్యా, నువ్వు పాతాళం పడుకుని నేను చూస్తానయ్యా, ఎక్కడ ఉన్నా సరే నేను తోసేస్తాను. నేను కఠినమైన మాట అండి, కఠినమైన మాట. కీర్తనగా రాస్తాడు 51:22 ఇట్టి పను నువ్వు చేసిన నేను మౌనం ఇంటుని, అందుకు కేవలం నేను నీ వంటి వాడినైతిని అని నువ్వు అనుకుంటువి. జాగ్రత్త సుమా. నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా సరే నేను సైలెంట్గా ఉన్నా చెప్పి, నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా నేను సైలెంట్ కూడా తెలిసి నువ్వు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావు. జాగ్రత్త. ఈరోజు కఠినమైన మాటలు వాక్యాలు రాయి ఉన్నాయండి. నేను ఒక వెలుగుగా చూడాలని దేవుడు ఆశపడుతుంటే, మన కుటుంబాలు ఒక వెలుగుగా చూడాలని దేవుడు ఆశపడుతుంటే, మన ఇంటిలో స్థానం లేదు, మన బిడ్డల జీవితంలో స్థానం లేదు, మన కలిగిన ఉద్యోగంలో స్థానం లేదు, మన కలిగిన వ్యాపారంలో స్థానం లేదు. ఎక్కడ స్థానం లేకుండా దేవుణ్ణి బయట పెడుతున్నామండి. నువ్వు అక్కడే ఉండేది ఆయన. నువ్వు నా జీవితంలో రావద్దు. నువ్వు అక్కడే ఉండే నా బ్రతుకులు రావద్దు. నువ్వు అక్కడే ఉండే నా పిల్లల జీవితం రావద్దు. వస్తే మా జీవితాలు మారిపోతాయి, మా బ్రతుకులు మారిపోతాయి. మేము కూడా భజన చేయొచ్చు, భక్తిపాలుగా మారిపోవాలి. అర్థం చేసుకోండి అమ్మా, అర్థం చేసుకోండి. మార్పు రావాలమ్మా, మార్పు రావాలి. యేసయ్య అంటున్నాడండి, మీరు మారు మనసు పొందకుండా ఏదీ లేదు. మారు మనసు పొందకుండా నువ్వు సేవించినా, మారు మనసు పొందకుండా నువ్వు భక్తి చేసినా, ఫాస్ట్గా నేను ఎప్పుడో మారు మనసు పొందేసానండి, నేను బాప్తిని తీసుకున్నా. ఆ బాప్తిజం కాదమ్మా. నీ జీవితం మార్చబడిందా? నీ ఆలోచనలు మార్చబడియా? ఇజ్రాయెల్ యొక్క దేశంలో వెలుగుండెను, ఐగుప్తు దేశంలో చీకటి రాజ్యం వెలుచుండెను. ఈరోజు మన ఇంటిలో ఉన్న వెలుగుని చూచి బయటి వారు చెప్పాలండి, పలానా దేవుని యొక్క బిడ్డలు ఆ ఇంట్లో ఉన్నారయ్యా, పలానా దేవుని యొక్క సంతానం ఆ కుటుంబంలో ఉంది. ఆ కుటుంబం నుంచి వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ఇంటిలో జీవమున్నది, ఆ జీవము ప్రకాశిస్తుంది. ఎందుకంటే వాక్యరైన ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ప్రకాశవంతంగా ఉండెను. ఈరోజు అతి యొక్క ధన్యత దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. యేసయ్య మనలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఎంతవరకైతే యేసుకు స్థానం ఇవ్వకుండా నువ్వు ఆదరిస్తావో, ఎంతవరకైతే యేసయ్యకు స్థానం ఇవ్వకుండా నువ్వు సేవిస్తావో, ప్రార్థిస్తావో, ఆ ప్రార్థన తిరిగి నీ ఎదలోనికి వచ్చేస్తుందండి. నీ ఎదలోనికి వచ్చేస్తుంది. నీ మనసు మారి, నీ ఆలోచనలు మారి, అయ్యా నా జీవితాన్ని నీకు అంకితం చేసుకున్నానయ్యా, నా కుటుంబాన్ని నీకు అంకితం చేస్తున్నానయ్యా,
నువ్వు మా ఇంట్లోకి వచ్చి మా కుటుంబంలో వెలుగు నిమ్మని నువ్వు ప్రార్థిస్తే ఇది నాన్న యేసయ్య నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నానండి. యేసయ్య నీ సంఘంలోనికి రావాలని ఆశపడుతున్నాను. యేసయ్య నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను. అందుకే ఆది కాండంలో నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. చూడండి అమ్మ, నిర్గమకాండము 10వ అధ్యాయము మరొకసారి 21 నుంచి చదవాలని కోరుచున్నాను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత మీ చిక్కని చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు తను చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. చదవనమ్మా. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడనో తానున్న చోటుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఈరోజు ఈ వాక్యము ఇశ్రాయేలు అందరికీ అన్న ప్రాంతంలో మీ ఇంటి పేరు యాడ్ చేసుకున్నామా? మీ ఇంటి పేరు యాడ్ చేసుకోండి. ఐగుప్తు దేశమంతా చీకటి ఉంది. నా ఇంట్లో నివసించే వాళ్ళందరికీ వెలుగుండెను. ఈరోజు ఆ వెలుగు ఉన్న క్రీస్తుని కలిగి ఉంటే నువ్వు వెలుగుగా మారగలవు. ఆ వెలుగు దేవుని యొక్క మాటకు సాదృశ్యం ఉంది. ఆ దేవుని యొక్క మాట భారం కలిగిన రీతిగా ఉంటుంది. భారం కలిగిన జీవితము దేవుని చిత్తాన్ని నెరవేర్చే రీతిగా ఉంటుంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క చిత్తంలో సాగే బిడ్డలుగా మారినంత వరకు దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. వారి ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఈరోజు దేవుడు మన కుటుంబాల ద్వారా, మన జీవితాల ద్వారా అది గొప్ప అద్భుత కార్యములు చేసి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్.